అంటే పవన్ కళ్యాణ్ కామెంట్స్ 100% తప్పు, అవగాహన లోపం. ఏదో ఒకటి మీడియాలో ఉండాలి, కొన్ని టీవీల్లో నేను ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి, కొన్ని ప్రసార సాధనాలు నా పేరు మీద వేస్తారు కాబట్టి, నేను రేపు దేశాన్ని ఉద్ధరిస్తా కాబట్టి. పవన్ కళ్యాణ్ మాకు చెప్పడం ఏంటండి? పవన్ కళ్యాణ్ ఈరోజు రాజకీయాలకు ఆయన ఏంటి, నువ్వేంటి, నీ చరిత్ర ఏంటి? కానీ అదే పవన్ కళ్యాణ్తో జతగట్టలేదా? తప్పు. ఇప్పుడు నువ్వు విమర్శించు. ఇప్పుడు కూడా టీటీడీకి ఈవో ఎవరేస్తే ఆయన ఐఏఎస్ ఆఫీసర్, చదువుకున్నాడు, ఆంధ్ర క్యాడర్, ఆయన ఇక్కడ ఇల్లు వదిలిపెట్టి ఇక్కడనే పనిచేస్తున్నాడు, ఇక్కడ సేవలు అందిస్తున్నాడు. అప్పుడు అడగరు ఎందుకండి? ఇప్పుడు మిగతాలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్కి ఉన్నాడు నార్త్ ఇండియా, అప్పుడు ఎందుకు అడగవు ఆయనను? టీటీడీకి వేస్తేనే ఎందుకు అడగాలి? తప్పు కదా అది. టీటీడీకి పనిచేయొద్దు కానీ ఇరిగేషన్కి పనిచేయాలి, రోడ్లోకి పనిచేయాలా, ఎడ్యుకేషన్కి పనిచేయాలా? ఈ రకంగా ఒక పాపులర్ వ్యక్తి ప్రజలను తప్పుదారి పట్టించడం మంచిది కాదు. ఈ రకంగా నువ్వు విమర్శించు, మా లోపాలు ఏమంటో విమర్శించు, అది లోపం కాదు, అది అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం. అందులో ప్రజలను దక్షిణ భారత ఐఏఎస్లో కూడా దక్షిణ భారతం ఇల్లు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, బంధువులు వదిలేసి ఇక్కడనే ఉంటారు వాళ్ళు వచ్చి ఐఏఎస్, వాళ్ళు ఇక్కడనే సెటిల్ అవుతున్నారు. 90% ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఏ రాష్ట్రం క్యాడర్గా అలాట్మెంట్ అవుతారో వాళ్ళ యొక్క శేష జీవితం కూడా ఇక్కడే గడుపుతున్నటువంటి వాళ్ళు 100% ఉన్నారు, 100% ఉన్నారు. అటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ పట్టుకొని నార్త్ ఇండియాని తీసుకొచ్చి మీరు ఈవోగా ఎట్లా వేస్తారు అని మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకెవరో మాట్లాడడం ఏదైతున్నదో అది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి. పబ్లిసిటీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నువ్వు సినిమాలో నటిస్తే పబ్లిసిటీ వస్తుంది, దాంట్లో మంచి డైలాగ్ చేస్తే పబ్లిసిటీ వస్తుంది, కానీ ఈ రకమైనటువంటి కామెంట్స్ ద్వారా పబ్లిసిటీ రావాలని కోరుకోవడం మంచిది కాదు. కానీ అదే పవన్ కళ్యాణ్ పబ్లిసిటీతో బీజేపీకి లాభించలేదా లాస్ట్ ఎలక్షన్? కాదంటలేనే, మంచి పని చేస్తే ఒప్పుకుంటాము. ఇప్పుడు తిట్టు రాజకీయంగా నేను ఒప్పుకుంటా, దాంట్లో ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు గతంలో ఉన్నాడు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు, తప్పేం లేదు. నేను దాన్ని తప్పు పట్టడంలా. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రజలను ఆ రకంగా విభజించడం మంచి సాంప్రదాయం కాదు మనలాంటి దేశంలో. మనము దీన్ని భారతదేశాన్ని భారతమాత అంటాం. భారతమాత అంటే ఫోటో కాదు, ఈ భూమిని, భూభాగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన విధాన్ని కలిపి భారతమాత. ఎక్కడ చెయ్యికి ఈరోజు మన చెయ్యి ఉంది, ఇక్కడ నొప్పైనా కూడా ఈ చెయ్యి ఎందుకు ఇక్కడ పోతుంది, లేకపోతే మన తల ఎందుకు ఆలోచిస్తుంది, మన కళ్ళు ఇక్కడికి ఎందుకు పోతాయి అంటే ఇదంతా ఒక బాడీ. మన భారతదేశం కూడా ఒక బాడీ, అంతే తప్ప ఈ చెయ్యి వేరు, ఈ కాలు వేరు, ఈ తలకాయ వేరు, తలకాయకున్న ఎంట్రుకలు వేరు, ఎంట్రుకలు ఇక్కడ ఎందుకు వచ్చారు అనకూడదు, అది తప్పు.